హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడికి వెళ్ళాక మీకు చెప్పాలనుకున్న విషయం ఇప్పుడు చెప్తున్నాను శశి. గుడిలోనే నా ప్రేమ మొత్తం బయటపెట్టి ఒక కండిషన్ కూడా పెట్టాలని అనుకున్నాను. కండిషన్ అంటే కండిషన్ కూడా కాదు. నా నిర్ణయం మీకు చెప్పాలని అనుకున్నాను. అది మీరు ఒప్పుకుంటే నా ప్రేమ సక్సెస్ అవుతుందని, మీతో పెళ్ళవుతుంది లేదా మీ జ్ఞాపకాలతో బ్రతికేయాలని అనుకున్నాను. అభిజ్ఞ మనసులో మాటలు వింటున్నంతసేపు ఆశ్చర్యంగా, ఆనందంగా వింటున్న శశాంక్ ఏదో నిర్ణయం అనేసరికి కనుబొమ్మలు ముడివేసి, ఈ ఇంతకీ ఏంటి ఆ నిర్ణయం అని అడిగాడు సూటిగా. మీరు ఒప్పుకుంటే మీతో తాళి కట్టించుకొని ఇక్కడే అత్తారింట్లో మిమ్మల్ని తలుచుకుంటూ ఉండిపోవాలి అనుకున్నాను తప్ప మీతో అమెరికా రావడానికి నేను ఒప్పుకోనని చెప్పాలి అనుకున్నాను అని కొంచెం మెల్లగా చెప్పింది ఈ మాట. అతను అలాగే సూటిగా చూస్తుంటే కలవరపడుతూ, నిజం చెప్తున్నాను శశి. నేను ఇలాగే అడుగుదాం అనుకున్నాను. కానీ నన్ను కాపాడడానికి నువ్వు నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు చూడు. అప్పుడు ఇక్కడ అంటూ తన గుండెపై వేలు పెట్టుకొని చూపిస్తూ, ఇక్కడ నా గుండె ఆగిపోయినట్టు అనిపించింది. నీ తలని నా ఒళ్ళో పెట్టుకోగానే కన్నీళ్ళు ఆగలేదు. నీ రక్తం నా చేతులకు అంటుకునేసరికి చాలా భయమేసింది. నువ్వెక్కడ దూరమవుతావో అని. ఎంత భయమేసిందో తెలుసా? హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నప్పుడు నిన్ను పిలుస్తూ, చెంపలపై కొడుతూ, నిన్ను బ్రతికించమని దేవుడిని ఎన్నిసార్లు మొక్కున్నానో నాకే తెలీదు. కావాలంటే చూడు, ఈ ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే ఇప్పటికీ కూడా నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో అంటూ అతని చేతిని తన గుండెపై పెట్టుకుంది. నిజంగానే తన గుండె వేగంగా కొట్టుకోవడంతో ఆశ్చర్యపోయాడతను. ఇంత ప్రేమను ఎలా దాచుకున్నావు అభి? అని అడిగాడు. తన మీద ఆమెకున్న ప్రేమకి సంతోషంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే. ఏమో నాకే తెలియదు. కానీ నువ్వు చావు బ్రతుకుల మధ్య పోరాడుతుంటే నేను ప్రత్యక్ష నరకం చూశాను. అప్పుడే డిసైడ్ అయ్యాను. నాకు పునర్జన్మ ఇచ్చిన నీతో ఎక్కడికైనా వెళ్ళాలని, చావైనా బ్రతికైనా నీతోనే అని. నా నిర్ణయాన్ని నేను పడేసి నీతో అమెరికానే కాదు అంతరిక్షంలో అయినా వెళ్ళాలి అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతుంటే నా ఊపిరే ఆగినంత పనయింది. ఆ సమయంలో నిన్ను బ్రతికించుకోవాలన్న తపన తప్ప నాకింకేం కనిపించలేదు. అందుకే నా ఊపిరినే నీకు అందించాను. నువ్వు ఔట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్తే అప్పుడు నా ప్రాణం నాకు తిరిగి వచ్చింది అనిపించింది. అందుకే హాస్పిటల్‌లో నీకు స్పృహ వచ్చాక కూడా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా నీ దగ్గరే ఉన్నాను. ఇంతకంటే నా ప్రేమని ఎలా చెప్పాలో నాకు తెలియదు శశి అని కన్నీళ్లతో చెప్పిన అభిజ్ఞ మెడ మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్న శశాంక్ తన పెదవులు అందుకున్నాడు ఒక్కసారిగా. అభిజ్ఞ ప్రేమ ఆమె మాటల్లోనే తెలిసాక అతని సంతోషం అంతా ఇంతా కాదు. అందుకే అతని ప్రేమని ముద్దులతో తెలుపుతుంటే ఊహించని చర్యకి ముందు తడబడిన ఆమె మనస్ఫూర్తిగా అతని ప్రేమని అంగీకరించింది. తలలో పెయిన్ రావడంతో తన పెదాలతో విడిచి పెట్టి దూరం జరిగిన శశాంక్, నిజంగా ఇదంతా నిజమే కదా? డ్రీమ్ కాదు కదా అని అడిగాడు తన కళ్ళల్లోకి చూస్తూ. నిజమే శశి. మిమ్మల్ని విడిచి నేనిక ఉండలేను. మీ ఇన్ఫినిటీ లవ్‌ని చూశాక మీరే ప్రపంచంగా మారిపోయాను. త్వరగా పెళ్లి చేసుకొని మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోదాం. కానీ మీకు మాత్రం నేను దూరంగా ఉండలేను అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే. తన బుగ్గపైన చేయి వేసి బొటనవేలుతో చెంపపై జారిన కన్నీటిని తుడిచి, నేను కూడా ఉండలేను అభి. నాతో ఎక్కడికైనా వస్తాను. ఎక్కడికైనా వస్తానంటున్న నీ ప్రేమ నాకు తెలుస్తుంది. బట్ మ్యారేజ్ ఇప్పుడే కుదరదేమో అన్నాడు అమాయకంగా. ఎందుకు అని అడిగింది అయోమయంగా. డాక్టర్ 5 మంత్స్ బెడ్ రెస్ట్ అన్నారు కదా! అయితే ఏంటి? పెళ్ళికి మీ బెడ్ రెస్ట్‌కి సంబంధం ఏంటి? ఓహ్! పెళ్ళికి తలస్నానం చేస్తే హెడేక్ వస్తుందనా? హెడ్ బాత్ గురించి కాదు సత్యభామ. మరి ఇంకా దేని గురించి? మ్యారేజ్ అయ్యాక జరిగే ఫస్ట్ నైట్ గురించి. దాని గురించి అనబోయి అతనేమన్నాడో గ్రహించి మిమ్మల్ని అంటూ అతని భుజంపై కొట్టి, మీకు దెబ్బ తగిలినా అల్లరి మానలేదు అంది చిరుకోపంగా. నేను అల్లరి మానేస్తే నా సత్యభామని మిస్ అవుతాను కదా! అందుకే అల్లరి మానను అని కన్నుకొట్టాడు. ఈ వేషాలకి ఏం తక్కువ లేదు. కానీ ఇప్పటికే మీకు లంచ్ టైం అయిపోయింది కూడా. ఫుడ్ తీసుకొస్తాను తినండి. 1 మినిట్. మళ్ళీ ఏంటి? నువ్వు మమ్ పెళ్లి చూపుల రోజు రూమ్‌లో ఏం మాట్లాడుకున్నారు? చెప్పను. దానికి టైం ఉంది. ఇంకెప్పుడు చెప్తావ్? నాకు చెప్పాలి అనిపించినప్పుడు చెప్తాను అని పొగరుగా చెప్పి రూమ్ డోర్ తెరిచి అతని కోసం ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళింది. అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న నొప్పికి అమ్మా అంటూ అన్నాడు ఒక్కసారిగా. ఆ నొప్పిని అతను చాలా సేపటి నుండి భరిస్తున్నాడు. కానీ అభిజ్ఞ ప్రేమ తెలిసాక ఇప్పుడు ఎంత పెయిన్ ఉన్నా నథింగ్ అనిపిస్తుంది అతనికి. కోపం కూడా వస్తుంది అతనికి. అభిజ్ఞ తీసుకున్న నిర్ణయానికి. ఈ మెంటల్‌ది అలా ఎలా అనుకుంటుంది? తాళి కట్టి నేను అమెరికా వెళ్ళిపోతే ఇది ఇండియాలోనే ఉండిపోవాలని.
నాకు యాక్సిడెంట్ చేసి దేవుడు మంచి పనే చేస్తాడు. లేకపోతే దీని నిర్ణయం విని నేను పిచ్చోడిని అయిపోయేవాడిని అనుకున్నా. అతనికి బ్రెయిన్‌పై స్ట్రెస్ పెరగడంతో పెయిన్ ఇంకొంచెం ఎక్కువైంది. దీని పిచ్చి గురించి ఆలోచిస్తుంటే నాకు పెయినొస్తుంది. ఇప్పుడు ఆ పిచ్చిని పట్టుకొని నేను స్ట్రెస్ తీసుకోవడం కంటే, నా పైన దాని లవ్‌ని ఫీల్ అవుతూ హ్యాపీగా ఉండటం బెటర్. రిలాక్స్‌గా అనుకుని హ్మ్. తిని ఎలాగో టాబ్లెట్ వేసుకోవాలని సైలెంట్‌గా కూర్చున్నాడు. అభిజ్ఞ అడుగుల శబ్దం విని లోపలికి వచ్చిన అభిజ్ఞని అతని ఎదురుగా బెడ్‌పై కూర్చొని "నోరు తెరు, భోజనం తినిపిస్తానంది" అన్నంలోకి కూర కలుపుతూ. "నాకు తినిపిస్తే నీ చెయ్యి ఎంగిలవుతుందేమో కదా అభి" అన్నాడు అమాయకంగా. "టైం చూసి ఆడుకోకు. హాస్పిటల్‌లో ఎలా తినిపించాను మరి" అంది ఉక్రోషంగా. "హాస్పిటల్‌లో అంటే స్పూన్‌తో తినిపించావు కదా! ఇక్కడ చేత్తో తినిపిస్తాను ఉన్నాను కదా! ఎక్కువ మాట్లాడకుండా తిను" అని ఏదో మాట్లాడబోదామని నోరు తెరిచి అతని నోట్లో ముద్ద కుక్కింది. చిన్నగా నవ్వుకొని తను పెట్టిన ముద్దని మెల్లగా తిని "అవును, బేబీ కనిపించటం లేదేంటి" అని అడిగాడు. "దేవి స్కూల్‌కెళ్ళింది శశి. యాక్చువల్‌గా నువ్వు వస్తున్నావని స్కూల్‌కి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉంటానని చెప్పింది. కానీ అత్తయ్య ఒప్పుకోకుండా నువ్వు వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉంటే అన్నయ్యకి ఇష్టం ఉండదు. నువ్వు స్కూల్‌కి సరిగ్గా వెళ్ళాలి. కావాలంటే మధ్యాహ్నం డ్రైవరొచ్చి నిన్ను ఇంటికి తీసుకొస్తాడు. ఇప్పుడు వెళ్ళు" అని పంపించింది. ఇప్పటికల్లా రావాలి తను అని చెప్పి ముద్ద పెడుతుంటే మొహం తిప్పుకున్నాడు అతను. "ఏమైంది శశి? నా వల్లే కదా బాబూ! నేను చెప్పాగా తినలేకపోతున్నాను. కొంచెమే కదా తిను. ప్లీజ్ అభి, నేను తినలేను. ట్రై టు అండర్‌స్టాండ్." "సరే, ఫ్రూట్స్ తీసుకొస్తాను తింటావా? సరే, నువ్వు భోజనం చేశాక కివీ ఫ్రూట్ తీసుకురా. కొంచెం నా నాలుకకి టేస్ట్ తెలుస్తుంది" అని అతనికి టాబ్లెట్ వేసి లేచి వెళ్ళబోయింది. "అభి, నేను చప్పగా తింటున్నానని నువ్వు కూడా అదే తినకు. మంచిగా టేస్టీ ఫుడ్ తిను." "నేనెందుకు చప్పగా తింటాను? ఐ నో యూ సత్యభామ. నేనేం తింటున్నానో అదే ఫుడ్ నువ్వు కూడా తింటున్నావని నాకు తెలుసు. నువ్వు మంచి ఫుడ్ తిను. లేకపోతే నా ట్రీట్మెంట్ నీ విషయంలో వేరేగా ఉంటుంది. నేను చూడను అనుకోకు. ఇంట్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి" అని కూల్‌గా వార్నింగ్ ఇచ్చాడతను. అలాగే అని భయపడి అతను చెప్పినట్టే తినింది కిందికి వెళ్ళి అభిజ్ఞ. డోర్ తీసుకుని వచ్చిన వాగ్దేవి పరిగెత్తుకుంటూ వెళ్ళి శశాంక్ ఒళ్ళో కూర్చుని "అన్నయ్య, నీకు జ్వరం తగ్గిందా" అని అడిగింది కళ్ళు టపటపా కొడుతూ. "నాకు జ్వరమా? నీకు జ్వరం రావడం వల్లే కదా హాస్పిటల్‌లో ఉన్నావు. నాకు అమ్మ చెప్పింది. నీకు త్వరగా నయం కావాలని అమ్మవారికి దండం పెట్టుకొని భరత్ బాబు వెంట వచ్చి నీకు కుంకుమ కూడా పెట్టాను. అందుకే నీకు త్వరగా తగ్గింది." తన అరచేతిలో ముద్ద పెట్టి "అవును, నా బేబీ నాకు కుంకుమ పెట్టడం వల్ల త్వరగా తగ్గిపోయింది. కావాలంటే చూడు" అని పాప చేతిని తన మెడ దగ్గర పెట్టాడు. "అవును, నీకు జ్వరం తగ్గిపోయింది. నేను రేపు గుడికి వెళ్ళి అమ్మవారికి థాంక్స్ చెప్పాలి. తన కల్మషం లేని ప్రేమకి తలనిమిరి స్కూల్‌కి సరిగ్గా వెళ్తున్నావా" అని అడిగాడు. మాకు స్కూల్‌లో డబుల్ డిజిట్ వర్డ్స్ నేర్పిస్తున్నారు." "అవునా? ఏవేవి నేర్పిస్తున్నారు" అని అడిగి తనతో మాటల్లో పడిన శశాంక్‌కి మెల్లగా నిద్ర రావటం స్టార్ట్ అయింది. "బేబీ, నాకు నిద్రొస్తుంది. నువ్వు కూడా పడుకుంటావా?" "హ్మ్. నాకు కూడా నిద్రొస్తుందన్నయ్య. మాకు ఇది స్లీపింగ్ టైమ్." "అవునా? సరే బజ్జో" అని తనని పక్కకి వేసుకొని పడుకున్నాడు శశాంక్. భోజనం చేసి రూమ్‌లోకి వచ్చిన అభిజ్ఞ బెడ్ మీద పడుకున్న ఇద్దరిని చూసి అన్నా చెల్లి పడుకున్నారు. వీళ్ళ గోల ఉండదిప్పుడు. నాకు కూడా అలసిపోయినట్టు అనిపిస్తుంది. నిద్రపోవాలనుకుని వారం రోజుల తర్వాత బొజ్జ నిండా తినడంతో వాగ్దేవికి ఇంకో పక్కన పడుకుంది తను కూడా. "అందరూ ఇక్కడ ఉన్నారు. ఏదైనా విషయమా?" అని అడిగారు. ఆమని గారు అక్కడికి వస్తూ "విషయమంటే మన పుత్రరత్నమే చెప్పాలి మని. అందర్నీ ఇక్కడికి రమ్మని పిలిచింది వాడే. కానీ వాడే ఇంకా రాలేదన్నారు గిద్దర్ గారు. నాకు కూడా దేవితో ఇక్కడికి పిలిపించాడు. ఏదైనా ఇంపార్టెంట్ విషయం అయ్యుంటుంది" అన్నారు ఆవిడ కూడా కూర్చొని. ఇంతలో శశాంక్ లిఫ్ట్‌లో నుండి వాళ్ళ దగ్గరకొచ్చి సోఫాలో కూర్చుని అభిజ్ఞ వైపు చూశాడు.